ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. పురాణాల సారాంశం ఇదే. ఇతిహాసాలు చెప్పేది ఇదే. అన్నీ కలిపి విజువల్స్గా చెప్పిన మోడర్న్ భగవద్గీత అరి సినిమా. భారతీయ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా రూపొందే సినిమా కథలకు ప్రస్తుతం సినీ ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. అలాంటి కథలతో ఇటీవల వచ్చిన చిత్రాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే భారతీయ పురాణాల్లో విశిష్టతను, ప్రాముఖ్యతను చెప్పే విధంగా దర్శకుడు జయశంకర్ భారీ ప్రయత్నాన్ని చేపట్టారు. ఇతిహాసాల మూలాలను శోధించి అరి సినిమాను రూపొందించారు. ఈ సినిమా వెనుక అతడి విజన్, ఆయన ఆలోచన ఏంటి, ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పబోతున్నారు అనే వివరాల్లోకి వెళ్తే, ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. లింగ కునపనేని సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మై నేమ్ ఈస్ నోబడీ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగర్ కీలక పాత్రలో నటించారు. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ప్రముఖ పంపిణీదారు ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో జయశంకర్ ఫిలిం బీట్ తో మాట్లాడుతూ, బాల్యం నుంచే నాకు పురాణాలు, ఇతిహాసాలంటే అమితాసక్తి. వాటిపై పూర్తిగా అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేశాను. భారతీయ పురాణాల్లో అరిషడ్ వర్గాలను జయించాలి అని పెద్దలు చెప్పారు. కానీ వాటిని ఎలా జయించారో విడమర్చి చెప్పలేదు. ఆ కోణంలో ఆలోచిస్తున్న సమయంలో వచ్చిన ఐడియానే అరే సినిమాగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా కథను రూపొందించడానికి వ్యయ ప్రయాసాలను అధిగమించాను. హిమాలయాలకు వెళ్లి కొందరు మునులను, యోగులను కలిశాను. అరిషడ్ వర్గాల గురించి వారు వెల్లడించిన విషయాలు, సూచనల ద్వారా వాటిని జయించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకున్నానని జయశంకర్ తెలిపారు. అరే సినిమా చాలా ఇంటెన్స్ గా సాగే కథ. అలాగని డాక్యుమెంటరీగానో మరో విధంగా ఈ కథను చెప్పలేదు. సినిమాటిక్ ఫార్ములాతో అన్ని విషయాలను రంగరించి వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమాను స్టార్ హీరోలతో చేస్తే బాగుంటుంది, కానీ స్టోరీని స్టార్స్ డామినేట్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కథ డిమాండ్ మేరకు ఆ పాత్రలకు సరిపోయే వారితోనే నిర్మించాం. వైవా హర్ష కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నాను. కమర్షియల్ పంతాలు సాగుతూ సందేశాన్ని అందిస్తుంది అని జయశంకర్ పేర్కొన్నారు. అరే కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్తో మూవీ రాలేదన్నారు. మూవీలో విఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్లో క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో 2 సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది. అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుందన్నారు. అరే సినిమాను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ రచయితలు మల్లాది కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ చూసి అభినందించారు. హరి సినిమా చూసి మోడర్న్ భగవద్గీతలా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అని వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం. అశ్వనీ దత్ గారు కూడా మా మూవీ చూసి అభినందించారు. మా మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్ని కుదిరితే వారితో ఆయా భాషల్లో అరి రీమేక్ చేస్తా అని జయశంకర్ తెలిపారు. అరే సినిమా యూత్ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయింది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుందనే విషయాన్ని ఎవరూ ఊహించలేరు. తర్వాత ఏంటి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ లో 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. జాక్వెలిన్ ఫెర్నాండెస్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నామని జయశంకర్ చెప్పారు. అయితే అరే సినిమా టైటిల్ కింద మై నేమ్ ఈస్ నోబడీ అనే అర్థం శూన్యాన్ని చూపిస్తుంది. అంటే ఏది ఆశించకుండా ఉండటం. అదే మోక్ష మార్గం. దీని వెనుకున్న ఆధ్యాత్మిక కోణంలో నమో పరిశోధన ప్రారంభించింది.